హలో అండి. నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంతోషి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్ అండి. మీ వల్లే మన ఫ్యామిలీ అనేది 2K రీచ్ అయింది. ఇంకా క్రాస్ అవుతోంది కూడా. రీసెంట్ టైమ్స్లో ఒక వీడియో వైరల్ అయింది. 15K వ్యూస్ అయితే వచ్చాయి. అదంతా కూడా మీ బ్లెస్సింగ్స్ వల్లనే. పెట్టే ప్రతి వీడియో కూడా ఆదరించి అభిమానించి చూసే వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఆదరాభిమానాలు ఇలానే కంటిన్యూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అని అంటే, మందారాలలో మంచిగా గ్రీన్ కలర్లో ఎటువంటి పెస్ట్ లేకుండా ఆకులు బుషీగా చెట్టు రావాలన్నా, ఇంకా సమ్మర్లో ఎటువంటి పెస్ట్ అటాక్ జరగకుండా వేర్ల నుంచి కూడా ప్రొటెక్ట్ చేసుకునేటువంటి ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంతేకాకుండా దాంట్లో NPK ఉంటుంది, మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా మనకి రెస్పిరేటరీ సిస్టమ్ మన ఫుడ్ ప్రిపరేషన్ ప్రాసెస్ కానీ అన్నిటికీ కూడా యూజ్ అయ్యేటువంటి న్యూట్రియంట్స్ దాంట్లో పొందుపరిచి మనం ఒకేసారి అప్లై చేస్తే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చాలా బుషీగా పెరుగుతుంది. ఎండాకాలం అని కూడా కాకుండా. కాకపోతే మందారాలు అనేవి ఆల్ టైమ్ ఫ్లవరింగ్ ప్లాంట్ కాబట్టి ఈ సమ్మర్లో ఆకు రాల్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆకు రాలిపోతుంది అని చెప్పేసి మనము ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు. ఇలా ఆల్ టైమ్ ప్లాంట్స్ ఏవైనా కానీ ఆకు రాల్చి మళ్ళీ ఆకులు వస్తాయి కదా, ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంతే, వేరే ఏం లేదు. ఇంకా చూస్తున్నారు కదా, నా దగ్గర వచ్చేసి ఈ పాత కాలంలో ఉన్నటువంటి ముద్ద మందారము ఒక చెట్టు వచ్చేసి బుషీగా ఉంది, ఇంకొక చెట్టు వచ్చేసి మొత్తం ఆకులన్నీ కూడా రాలిపోయే స్టేజ్కి వచ్చేసింది. అలా రాలిపోయింది అని చెప్పేసి కూడా కాకుండా దానికి అన్నీ కూడా మొగ్గలైతే ఉన్నాయి. ఆకులు కొన్ని ఉన్నా కానీ వాటికి ఫుడ్ ప్రిపరేషన్లో సరిపోతుంది. మనం ఆకులు లేవు కదా, అమ్మ చెట్టు చనిపోతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఆకులు పూర్తిగా లేకపోయినా కొన్ని ఆకులు ఉన్నా కానీ వాటితో ఫుడ్ ప్రాసెస్ చేసుకొని అవి బతకగలుగుతాయి. ఈ సమ్మర్లో మనము ఆకులు బుషీగా ఇంకా గ్రీన్గా, వేర్లు కూడా వేరుకుళ్ళు కానీ ఏమీ రాకుండా ప్రొటెక్ట్ చేసుకునేటువంటి ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ సమ్మర్లో ఇంకా ఫుల్ డే పూర్తిగా సన్లైట్లో పెట్టకుండా కొంచెం షేడీ ఏరియాలో పెట్టుకోవడం బెటర్ అనమాట. లేదంటే లీవ్స్ అన్నీ కూడా మొత్తం ఎల్లోయిష్ అయిపోతాయి. మనం ఎంత వాటర్ ఇచ్చినా కానీ వాటికి సరిపోక ఎండ అనేది ఎక్కువైపోయి మాడిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం షేడీ ఏరియాలో పెట్టుకోవడం బెటర్. ఇక వచ్చేసి ఇది సంజీవని అని చెప్పేసి చెప్పచ్చు. మొక్కలకి ఏ మొక్క అయినా కానీ, మందార మొక్క అని కాకపోయినా ప్రతి మొక్కకి కూడా, గులాబీ మొక్క కూడా, అన్నిటికీ కూడా పనిచేసేటువంటి మొక్కలకి యూజ్ చేసే సంజీవని అని చెప్పచ్చు. ఇది మనకు కూడా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. మనము యూజ్ చేసే కొన్ని గర్భదోషాలు ఉంటాయి, వాటికి యూజ్ చేస్తామన్నమాట. ఇంకా స్కిన్ ఎలర్జీస్కి, స్కిన్ టోన్ బాగోడానికి ఎలా యూజ్ చేస్తామో వాటికి కూడా ఎండాకాలంలో ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ కూలెంట్ అనేది, కూలింగ్ ఏజెంట్ చాలా బాగా యూజ్ అవుతుంది. అది కలబంద. మరి ఈ కలబంద న్యాచురల్ రూటింగ్ ఏజెంట్ అని చెప్పేసి చెప్పొచ్చు. మనం ఏదన్నా కటింగ్స్ తీసుకొచ్చుకున్నప్పుడు మందారాలు అన్నీ మనము కొనుక్కొని తీసుకొచ్చుకొని వాడుకోవాలి, పెంచుకోవాలి అంటే కష్టం కదా. కాబట్టి ఎక్కడైనా మన దగ్గరికి నైబర్స్ కానీ, చుట్టాల ఇంట్లోకి కానీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్న కటింగ్స్ ఉంటాయి కదా, కలర్స్ ఆఫ్ చాలా మందారాలు ఉంటాయి కదా, అన్నీ తెచ్చుకోలేము కదా అని చెప్పేసి మనం ఒక చిన్న కటింగ్ తెచ్చుకున్నాము అంటే ఈ కలబందలో కొంచెం డిప్ చేసి సాయిల్లో మనం పెట్టేసుకుంటే చాలా బాగా ప్రాపగేట్ అయితే జరుగుతుంది. వితిన్ 2 monthsలోనే మంచిగా రూట్స్ వచ్చేస్తాయి. ఇంకంతేకాకుండా ఫ్లవర్స్ కూడా వస్తాయి. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా అలా చేసినటువంటి మొక్కల్ని మీతో చూపిస్తాను. సాయిల్లో మన ఇసుకలో అయితే పెట్టుకున్నాను నేను, శాండ్లో. నాకు ఆల్రెడీ రూట్స్ వచ్చేసాయి, దానికి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. చిన్న మొక్కే అలా యూజ్ అవుతుంది అనమాట ఈ కలబంద. దీన్ని అయితే నేను పీసెస్ చేసుకొని మొత్తం కూడా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చెప్పడం మర్చిపోయాను. ఇది మనం పీస్ చేసుకున్న తర్వాత ఒక 2 hours పక్కకు పెట్టేస్తే దాంట్లోంచి ఒక లిక్విడ్ అనేది ఫామ్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. అది మొక్కలకు అంత మంచిది కాదు. దాన్ని మనం పక్కకు పెట్టేసాము అంటే అది పోతుంది. కాబట్టి నెక్స్ట్ 2 hours తర్వాత మనం దాన్ని చిన్న పీసెస్ చేసుకొని వాడుకోవచ్చు. దీంట్లో నేను 2 liters ఆఫ్ రైస్ ఫర్మెంటెడ్ వాటర్ అయితే యూజ్ చేసుకున్నాను. ఎందుకు లేదు,
ఈయన యూస్ చేయడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి, అంతే. ఇది వాడాలా అని చెప్పేసి మస్ట్ అండ్ షుడ్గా వాడాలా అని కామెంట్స్లో నాకు కామెంట్ అడుగుతున్నారు. అంత మస్ట్ ఏం కాదు, నా దగ్గర నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటాను కాబట్టి యూస్ చేస్తున్నాను. ఇంకా అంతేకాకుండా దీంట్లో ఒక 100 grams ఆఫ్ మస్టర్డ్ కేక్ అయితే యూస్ చేస్తున్నాను. మస్టర్డ్ పౌడర్ అనమాట. ఇది ఆయిల్ తీసేసి, అంటే బాగా ఎండబెట్టుకున్నటువంటి పౌడరు. మనం ఆయిల్ తోటే అలా యాడ్ చేయకూడదు, మొక్కకైతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆయిల్తో యాడ్ చేస్తే. మస్టర్డ్ ఆవాలు పట్టుకున్న తర్వాత ఒక 2 days మనము వదిలేసి ఎండబెట్టాము అంటే దాంట్లో ఆయిల్ అంతా కూడా పోతుందన్నమాట. ఆ తర్వాత రైస్ ఫ్లోర్ అనమాట. ఇది కూడా నేను ఒక 100 grams వరకు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను. టైట్గా అయితే మూత పెట్టద్దు, కొంచెం లూజ్గానే పెట్టేసుకోవాలి. ఈ కలబందలో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియము, కార్బన్ ఉంటుంది, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, జింక్ ఉంటుంది. ఇంకా అంతేకాకుండా రూటింగ్ హార్మోన్ కాబట్టి దీన్ని మనం యూజ్ చేసాము అంటే ఎండాకాలంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా అంతేకాకుండా మస్టర్డ్ ఇంకా రైస్ ఫ్లోర్ కూడా మనం యాడ్ చేసాం కాబట్టి కార్బోహైడ్రేట్స్ మనకు అందుతాయి. ఇంకా అంతేకాకుండా మస్టర్డ్లో ఉండేటువంటి ఎన్పీకే వాల్యూస్ అనేవి ఎండాకాలం మన మొక్కల్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేను ఒక 24 hours అది పక్కకు పెట్టేశాను. రైస్ వాటర్ నేను యూజ్ చేశాను కాబట్టి చాలా బాగా నాకు ఫెర్మెంట్ అయిందనమాట. చూస్తున్నారు కదా, నురగగా వచ్చేసింది. దాన్ని ఇంకా మనము ఒక మగ్ అంటే 1 లీటర్ని నేను ఒక 8 లీటర్స్ వాటర్కి కలిపేసుకొని మొక్కలకు మొదట్లో అన్నిట్లో కూడా పోసేసుకుంటున్నాను. ఈ మొక్క ఆ మొక్క అని ఏది కాకుండా ఫ్లవరింగ్ కాకపోయినా ఇంకా పూర్తిగా మనము అంటే తులసి, అలోవెరా, బిల్వపత్రము అన్నిటికీ కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి వీడియో అయితే నచ్చిందా? మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.